మా అన్నయ్యలందరికీ, అలాగే శివాజీ రాజా గారికి, మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ వెల్కమ్. ఇది ఒక 150 సినిమాలు కమెడియన్గా చేసిన తర్వాత ఓ ధనలక్ష్మి తలుపుతారు ఇలాంటి సినిమా చేశాను. మీరందరూ దానికి మంచి రేటింగ్లు ఇచ్చారు, 3.53. కారణాలు కొన్ని దొరకవు ఈ సినిమా ఎందుకు ఆడలేదు అనేది, అది మన చేతుల్లో లేదు. నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ గారిని కలిసినప్పుడు ఒకటి చెప్పాను, నా మీద 1.5 కోటి మీరు ఎలా అనుకుంటున్నారు, నేను నీ మీద అనుకుంటలేదు, సినిమా మీద అనుకుంటున్నాను. ఓకే అండి, కథ మీరు క్లారిటీగా ఉన్నారా. తేజు వచ్చి ఒక పినీసు గుచ్చుకుంటే ఎందుకు గుచ్చుకుంది, ఎందుకు గుచ్చుకోవాలి, ఆ టైంలో గుచ్చుకోవడం కరెక్టే కాదని 100 ప్రశ్నలు వేరు. అంత క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. కూర్చొని స్క్రిప్ట్ని మేము ఏం చేసామంటే, సినిమాని మనం 30 రోజులు తీయచ్చు సార్, పోస్ట్ ప్రొడక్షన్ ఒక 3 నెలలు చేయొచ్చు, మరి ప్రీ ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్ అంటే డైరెక్టర్ గారు, శేఖర్ అందరూ కూర్చొని, కెమెరామెన్ బాబు, ఎడిటర్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఫస్టే మా శివని స్క్రిప్ట్లో ఎంత అవసరం, ఏది అవసరం లేదు, ఏది లాగ్ అనిపిస్తుంది, ఇప్పుడు సినిమాలు ఎంత లెంత్ ఉంటే బాగుంటుంది, ఎప్పుడు కామెడీ రావాలి, బిఫోర్ ఎప్పుడు సీన్ రావాలి అన్నీ ఆలోచించి చాలా కష్టపడి చాలా టైట్గా ఈ అద్భుతమైన కామెడీ థ్రిల్లర్ని చేసాం. ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తాం, కంప్లీట్గా ఏ సినిమాకి మనం నేర్చుకోం. కానీ బంతిపూల జానకికి నేను ఒక 90% నేర్చుకున్నాను. ఎంత లెంత్, ఎంత ఇది, ఏ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు, అంటే ఆర్టిస్ట్గా ప్రతిరోజు నేర్చుకుంటుంటాం. ఈ సినిమా నాకు దర్శకుడు ప్రవీణ్ చంద్ర గారు కొన్ని కొత్తగా నేర్పించారు. అలాగే నన్ను నమ్మి డబ్బులు పెట్టినటువంటి ముందు మేడం కళ్యాణి గారికి, ఆ తర్వాత రామ్ గారికి, అలాగే తేజ్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఓవరాల్గా ఇందులో ఉన్న ఆల్ అదృష్ రఘు కానీ, శకలక్ శంకర్ కానీ, సుడిగల సుధీర్ కానీ, చంద్ర కానీ 4 పిల్లర్స్ అండి ఈ సినిమాలో. 4-5 పిల్లర్స్ మీద బిల్డింగ్లో ఉండే వాళ్ళం మాత్రమే నేను, దీక్షా పంత్. వాళ్ళు లేకపోతే ఈ సినిమా ఊహించుకోవడం కష్టం. అన్ని సినిమాల్లో మేము 1 సీన్ 2 సీన్ చేస్తే నవ్వించడానికి ప్రయత్నిస్తాం, కానీ ఇందులో నవ్వుతో పాటు ఇంకొక కొత్త విషయాన్ని జోడించి చెప్తే బాగుంటుందని ఒక థ్రిల్లింగ్ పాయింట్ని చెప్పాం. డెఫినెట్గా ఆడియన్స్ ఆ థ్రిల్స్కి మాత్రం బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతారండి. ఈ నెల 26వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. ఇదే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మళ్ళీ 11 గంటల ఆట అయిపోయిన తర్వాత మళ్ళీ నేను, వద్దీశ్వర్ గారు అందరూ ప్రెస్ మీట్ పెడతాం. మంచి సినిమా మీ అందరికి ఇచ్చాం, మీరందరూ మమ్మల్ని ప్రోత్సహించినందుకు థ్యాంక్స్ చెప్తూ ఒక థ్యాంక్స్ మీట్ పెడతాం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అలాగే బోలే, నందారే నారి ముద్దలు జుమ్మకు జజ్జర్ అనే సాంగ్ నా లైఫ్ టైంలో అదొకటే ఉండిపోద్దేమో, బోలే దగ్గర నుంచి ధనలక్ష్మి తలుపుతారు అనుకున్నా. దీంట్లో కన్నీళ్ళే తొలిసారిగా అనే పాట అసలు ఎంత అంటే నాకు యూఎస్ నుంచి కానీ, లేకపోతే నాకు ఇలాంటి కాల్స్ వస్తాయి అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆఫ్టర్ రాజుగారి గది తర్వాత చాలా హ్యాపీగా, చాలా ఫీల్ అయ్యి మనస్ఫూర్తిగా చేసిన సినిమా ఇది. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా ఎంకరేజ్ చేసి, నేనేమన్నానంటే సినిమా బాగుంటే మీరు బాగా ప్రమోట్ చేస్తారు, అందుకని నేను బాగుంటేనే ప్రమోట్ చేయమని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే మా ఎడిటర్ శివని చాలా హింసలు పెట్టారు మా డైరెక్టర్. రాత్రి పగలని లేకుండా ఇంట్లోనే పడుకొని మరి ఎడిటింగ్ అన్నీ చూసాం. అలాగే శివ కూడా ఏ రోజు ఇది నా సినిమా అంటే, ఒక ఎడిటర్ ఈజ్ ఫస్ట్ ఆడియన్ సినిమా చూసేది. అతనికి ఎంత నమ్మకం లేకపోతే ఈ సినిమా కృష్ణా డిస్టిక్ వెస్ట్ మొత్తం తనే తీసుకున్నాడు, ఈస్ట్ మొత్తం తనే తీసుకున్నాడు ఈ సినిమా మీద నమ్మకంతో. అది థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ కథను ఊహించుకోవాలంటే ఫస్ట్ శేఖర్ విఖ్యాత్ దగ్గర నుంచి ఊహించుకోవాలి. తను డైరెక్టర్ గారు ఆలోచించి దీనికి ధనరాజ్ అయితే కరెక్ట్ అని నమ్మి నా దగ్గరికి ఈ స్క్రిప్ట్ని తీసుకొచ్చిన శేఖర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు రాసిన డైలాగ్ నేను కరెక్ట్గా పలికాను అనుకుంటున్నాను. అలాగే మా ఆర్టిస్టులు అందరూ పలికారు. అలాగే దీక్షా పంత్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మేము వెళ్ళి అడగగానే నాకు హీరో కమెడియన్స్ అది సంబంధం లేదు, నా క్యారెక్టర్ బాగుంది, కథ బాగుంది, నేను చేస్తానన్నందుకు ఆవిడకి థ్యాంక్స్ అండి. అలాగే బాబు కెమెరామ్యాన్, కొద్దో గొప్ప ఈ పోస్టర్లో అంటే దీనికన్నా పోస్టర్లో కొంచెం అందంగా ఉన్నానంటే దానికి ఇద్దరే కారణం అండి. ఒకటి మా మేకప్ మ్యాన్ శ్రీను, థ్యాంక్ యూ శ్రీను. అలాగే బాబు. సినిమా అంతా చాలా కలర్ఫుల్గా, చాలా రొమాంటిక్ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ సినిమా మీరు చూసి ఆదరిస్తారని, అలాగే మంచి పబ్లిసిటీ ఇచ్చి మమ్మల్ని అందరూ ప్రోత్సహిస్తారని, అలాగే థ్యాంక్స్ అందరికీ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాదు, శివాజీ రాజాన్ గారి గురించి సెన్సార్ జరుగుతున్నప్పుడు సెన్సార్లో ఎవరెవరు ఉంటారనే విషయం వెళ్ళే వరకు ఏ సినిమా చూస్తున్నాం అనే విషయం వాళ్ళకు కూడా తెలీదు. నేను డైరెక్టర్ గారు తేజు టెన్షన్ పడి తిరుగుతూనే ఉన్నాం. అంటే మా సినిమా కాన్ఫిడెంట్గా ఉంది, ఈ కట్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ వర్క్ చేయాలి, చాలా ఇది చేయాలని తిరుగుతూనే ఉన్నాం.
మళ్ళీ పిలిపించారు. వాళ్ళు చెప్పడం ఏ కట్స్ ఇస్తామని చెప్పడానికి పిలిపిస్తే అక్కడ సడన్గా చూశాను శివాజీరాజన్ని. అక్కడ హైదరాబాద్ రాజు బాగున్న ఇవన్నీ ఉండదు, ఆయన అక్కడ సెన్సార్ సభ్యులు కాబట్టి అలాగే మాట్లాడుతూ అలాగే ఉన్నారు. విజయ్ గారు సెన్సార్ చేశారు, ఆయన సెన్సార్ ఆఫీసరు. ఒక పావు గంట డైరెక్టర్ గారిని పొగిడారు, చాలా బాగా తీశారండి చాలా అనగానే ఫస్ట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నన్ను నమ్మి ఒక వ్యక్తి వచ్చి కథ చెప్పడం ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే, దాన్ని ఒక వ్యక్తి నమ్మి 1.5 కోటి క్యాష్ పెట్టడం అనేది ఒక విషయం. మేము చేసింది ప్రాజెక్టు కరెక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు ఉండే ఆనందం వేరేలా ఉంటుంది. నా మనసులో చాలా ఆనందం అనిపించింది. తర్వాత మేము వెళ్ళిపోతుంటే శివాజీరాజన్న కార్ ఎక్కబోతూ కార్ కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఒక 10 నిమిషాలు మాట్లాడారు సినిమా గురించి. అప్పుడు నాకు ఒక వైట్ పేపర్ చూపించారని నాకు బాగా గుర్తు. నేను ఈ వైట్ పేపర్ మీద ఒక్క విషయం కూడా రాయలేదు, నేనేగా చాలామంది లోపల ఉన్న ఇంకా 3 సభ్యులు అంత బాగా నచ్చిందని ఒక పావు గంట అందరి క్యారెక్టర్ల గురించి మాట్లాడారు. డైరెక్టర్ ఎలా చేశాడు, మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశాడు, రఘు అంటే ఎలా ఉన్నాడు, చంద్ర అని చాలా కంప్లీట్ దాని గురించి మాట్లాడిన తర్వాత నేను అందరు ఆర్టిస్టులు షేర్ చేశాను. ఇది రఘు కూడా మీకు ఫోన్ చేశాడంట, అదృష్ట రఘు. అరే ఇలా మెచ్చుకున్నారు, నిజమే, మనం కష్టపడి కరెక్ట్గా సినిమా చేస్తే దానికి ఒక రిజల్ట్ బాగుంటుంది, మనం కష్టపడి ముందు సినిమా బాగా చేయాలి, సినిమా బాగుంటే అదే మాట్లాడేస్తుంది అని. ఈ సినిమాలో నేను ఇందాక ఒక కొత్త విషయం నేర్చుకున్నాను అన్నది ఏంటంటే, డబ్బులు ఒకటే తీసుకోవడం కాదు, మనం ఎంత ఎఫెక్ట్ పెట్టగలం అంత పెట్టి సినిమా బాగా రావడం కోసం కృషి చేస్తే చాలు, మిగతాదంతా సినిమా చూసుకుంటుందని మాత్రం అర్థమైంది. థ్యాంక్ యూ శివాజీరాజన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చిన వాల్యుబుల్, అంటే మేము అందరం ఎలా ఉంటాము అంటే, అరే నువ్వు రావాలి అంటే రావాలి, దండదన్న పిలిచాడు కదా అని వచ్చేయడమే తప్ప మళ్ళీ ఫోన్ కాల్ చేసి అలా లేరన్న. ఇప్పుడు మా అందరూ జబర్దస్త్ టీం యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కదా సినిమాలు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి డైరెక్టర్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు చేస్తే చాలా మంచి సినిమాలు తీయచ్చు, మంచి సినిమాలు వస్తాయి అని నాకు అనిపించింది. ఈ సినిమాతో అంటే పెళ్లి చూపులు సినిమా చూసి స్టార్ట్ చేయలేదు కాబట్టి, ఈ సినిమాతో పెళ్లి చూపించిన ఊపితో ఇలాంటి ఇంకా మంచి సినిమాలు చాలా వస్తాయి. హెల్తీగా ఉంటుంది తెలుగు ఇండస్ట్రీ. ఇంతేకాకుండా ప్రత్యేకించి మా తమ్ముడు ధనరాజ్ గురించి చెప్పాలి. హీరో పర్సనాలిటీ కాదు, హీరో వాయిస్ కాదు, ఏ బ్యాక్గ్రౌండ్ అంటే చిన్న బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చి ఈ స్థితికి రావడం అనేది చాలా గొప్ప విషయం. అది ఈ ఇండస్ట్రీ మీద ఉన్న నమ్మకం అతని ఈ రేంజ్ తీసుకొచ్చింది. కానీ అతను ఎక్కడ హీరో అంటే, ఒక సినిమా చేసి డబ్బులు తీసుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇంకో సినిమా కమిట్ అవ్వకుండా, సినిమా అయిపోయాక రికార్డింగ్లోను, ఎడిటింగ్లోను, ఈవెన్ సెన్సార్లోను, ఈరోజు ప్రెస్ మీట్లోను ఉంటూ తను వెన్నుదన్నుగా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఉన్నాడే, దట్స్ హీరో. అది హీరో లక్షణం బయట.